ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 7వ నియమం గురించి, ఆదేశం గురించి చదివి తెలుసుకుందాం. ఎవ్వని వలననైనను నీకు కష్టములు సంప్రాప్తమైనచో వానిపై ద్వేషము వహించి ప్రతీకారము చేయనించకుము. ఆ కష్టములు భగవంతుని కడ నుండి వచ్చిన బహుమతులని భావించి కృతజ్ఞతతో స్వీకరింపుము. మనకే కష్టము సంభవించినను అది మన కర్మ ఫలమే అనుటలో ప్రపంచమందలి మతములన్నీ ఏకాభిప్రాయము కలిగి ఉన్నవి. ఈ విషయమునకు వ్యతిరేకముగా ఎవరికి ఎప్పుడునూ బాధ కలగనేరదు. అందువలన మనకేది సంభవించినను అది మన విధి విలాసమే అని ఏల నిశ్చయింపరాదు. మన విధికి స్వయముగా మనమే కారకులమనుట సత్యం. మనం ఏ పని అయినను హృదయపూర్వకముగా చేసినచో దాని ముద్ర మూలమగు సద్వస్తువుపై బడి బీజరూపమున గురుతులు ఏర్పడి తత్ఫలితము అనుభవించుటచే ఆ గురుతులు తుడిచి వేయబడు వరకు ఉండును. ఇట్లు కర్మఫల భోగము తప్పనిది. మొదట ఈ ప్రపంచములోనికి వచ్చినప్పుడు ప్రతి వస్తువు ఎంత స్వచ్ఛముగా నుండెనో అట్లే అన్నింటినీ స్ఫటికము వలె స్వచ్ఛముగా ఉంచుటకు ప్రకృతి ప్రయత్నించును. ఇది ఏ ప్రకృతి నియమం. ఏ కొద్ది మాలిన్యమైనను దాని ప్రకాశమును కప్పివేయును. ఇదియును ఒక శక్తి అగుటచే ఒక విధమగు ప్రాణమును పొందును. దీనిని మనము చేయు కర్మతో సంబంధపరుతుము. కారణమేమనగా దీనిని మనమే చేయుచున్నామను అహంభావము మనకు కలుగును. ఈ అహంకారమే మన హృదయ పలకముపై చెరగని ముద్ర వేయును. ఎట్టి భావములు కొన్ని ప్రోగైనచో అవి పలు విధములుగా చుట్టులుగా నేర్పుడును. దానిలో గల ఊహాజనితమగు ఉష్ణము చురుకుదనమును కలిగించి దాని అందొక విధముగా పొంగులు వారుటను ప్రేరేపించును. ఇందుచే దాని అందలి చైతన్య శక్తి అధికమగునట్టి ప్రవృత్తి దాని అందుండును. ఇది ప్రకృతి నియమము. దీనిని అనుసరించి ప్రతి వస్తువును తన మూలమునకు పోగోరును. ఉష్ణము యొక్క నిరంతర సంయోగముచే దాని స్థౌల్యము దుర్భరమగును. ఈ భారమును వదిలించుకొనుటకు అది తన మూలమునకు పోవుట అనివార్యమగును. చిన్న వస్తువులలో నుండి వచ్చిన వస్తువులు సైతము అవకాశము తగినంత ఉన్నచో వ్యాకోచము చెందును. ఈ పుట్టిన వస్తువులు సహజముగా శక్తివంతములై ఉండును. అందుచే వాని విస్తరణ దానికి అవకాశము గల స్థలమును బట్టి శక్తివంతముగా ఉండును. ఎట్టి స్థితిలో అది మరి ఒక మార్గమును అనుసరించి భోగము కొరకు నియమితమగు ఆవరణములను సైతము ప్రభావితము చేయుచు అవకాశములు గల స్థలమునంతయు ఆక్రమించును. ఇప్పుడు బాధ మొదలెడును. ఇందలి ప్రతి విషయమును ప్రత్యేక ఉదాహరణముచే చెప్పదగి ఉన్నను ఈ విషయము క్లుప్తముగా చెప్పుచున్నాను. కర్మ ఫలభోగమునకు ఈ విధముగా బాహ్యముగా గాని అభ్యంతరముగా గాని పరిస్థితులు ఉత్పన్నమగును. ఇతరులచే చేయబడిన అపకారము వలన కలిగడి బాధయే దీనికి బాహ్య కారణం. ఇవి లోపల పుట్టినను లేక బయటి నుండి వీనికి సహాయము లభించినను ఆ వస్తువు ఎట్లయినను పరిశుద్ధముగా వలెననుటయే అన్నిటి ఉద్దేశం. తమ కర్మఫల భోగమునకు బయట సహాయమేది కలుగునో దానిని జనులు ఇతరుల వలన అపకారము లేక హింస కలిగినట్లు భావింతురు. అజ్ఞాన వశమున మనుజులు వారి కర్మఫల భోగము కొరకు ఏ బయటి వస్తువు నుండి సహాయము కలుగునో ఆ విషయమై తమ భావములను విషపూరితములుగా చేసుకొనుచున్నారు. ఇది అనుచితం, అన్యాయము. నిన్ను పరిశుద్ధిని చేయుటకై సహాయపడి ఒక విధముగా ఉపకారము చేసిన ఈ విషయమునెడల నీవు కృతజ్ఞతాబద్ధుడవు కావలసి ఉన్నావు. ఇందుచే బాహ్య కారణము అదేదైనను వ్యక్తి అయినను సరియే వలన జరిగిన కార్యమేదైనను అది మిత్రచర్యయే కానీ సాధారణముగా మన భావన ఆ మేరకు పోలేదు. ఇట్టి చర్య యొక్క మూలతత్వం ఇంతకు ముందెన్నడునూ ఈ విధముగా వివరింపబడక పోవుటచే ఈ సిద్ధాంతము అసాధారణముగా కనబడవచ్చును. ప్రతి విషయమును పరమేశ్వరుని
కడ నుండి వచ్చినట్లుగానే భావింపవలెనని సలహా ఇచ్చుట, అవి కల్పించిన వారిపై ఆగ్రహము కలిగి మన ప్రవర్తన కలుషితము గాకుండుట కొరకే. అందుచే ఎచట నుండి అయినను కష్టము కలిగినచో అది చివరకు మన శ్రేయస్సు కొరకే గాన అట్టి వాని ఎడల మన హృదయం అప్రయత్నముగా సంతసించి ఆ వ్యక్తి ఎడగానే వస్తువు నెడగానే కృతజ్ఞతాభావము కలిగించును. బాబూజీ గారు ఈ ఆదేశం, ఈ నియమం మనకిచ్చినారు కదా. ఇది చాలా కఠినమైనటువంటి ఆదేశం, నియమము పాలించడానికి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఈ వైరత్వము, ద్వేషము అనేది వేర్లుగా పాతుకొని పోయిందన్నమాట. ఇది కేవలం ఒక మనిషికే సీమితం కాకుండా ఒక మనిషి నుండి మొత్తం ఈ విశ్వం, ఈ ప్రపంచమంతాను అంటినటువంటి అంటువ్యాధి అని చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది వ్యాధి అనే చెప్పాలి. ఈ వ్యాధి నుంచే కదా మనిషి దుఃఖానికి మూలమవుతాడన్నమాట. కాబట్టి మిత్రులారా, బాబూజీ గారు ఇచ్చినటువంటి ఈ నియమము చాలా కఠినమైనదైనా కూడా మనకు అత్యంత శ్రేయస్కరమైనటువంటిది. ఏ రకంగా మనకు అత్యంత శ్రేయస్కరమైనటువంటిది అనడానికి బాబూజీ గారు ఇక్కడ చక్కగా విశ్లేషణ చేసి మనకు చెప్పినారన్నమాట. మనకి ఎటువంటి కష్టం సంభవించినా కూడా అది మన కర్మ ఫలమే అనే దాంట్లో ప్రపంచంలో ప్రతి ఒక్క మతము కూడా ఏకాభిప్రాయాన్ని వెల్లడిస్తోందన్నమాట. ఈ నియమంగా వ్యతిరేకంగా ఎవరికి ఎప్పుడునూ బాధ కలగనేరదు. ఎందుకంటే ఏదన్నా మనకు కష్టం రాని దానికి మన కర్మలే కారణము అని కర్మ సిద్ధాంతం అంటారు కదా అది. కాబట్టి మనకి ఏమన్నా సంభవించని అది మనం చేసినటువంటి కర్మ ఫలితముగా అది విధి విలాసమని మనం ఎందుకని నిశ్చయించుకోరాదు. ఎందుకంటే మన విధికి స్వయంగా ఎవరు కారకులు? మనమే కారకులము. మనం ఏ పనైనా హృదయపూర్వకంగా చేసినాము అంటే దాని ముద్ర మూలమైనటువంటి సద్వస్తువుపై పడి బీజ రూపంలో సంస్కారం ఏర్పడుతుంది. ఈ సంస్కారము భోగమయ్యేదాకా కూడా అది బీజ రూపంలో అలాగే ఉంటుంది. కాబట్టి కర్మఫల భోగం అనేది తప్పనిసరి. మొట్టమొదట ప్రపంచం ఏ రకంగా పరిశుద్ధంగా నిర్మలంగా ఉండిందో అదే ఒక పరిశుద్ధమైనటువంటి స్థితికి మళ్ళీ చేరుకోవాలి. అదే స్థితిలోనే ఉండడం అనేది ప్రకృతి నియమం అన్నమాట. ఇది ఎంత కొద్దిగా మాలిన్యమైనా కూడా దాని ప్రకాశం అనేది కప్పివేయబడుతుంది. కాబట్టి ఆ మాలిన్యాన్ని ఎప్పుడు ప్రకృతి తీసేసేయాలి, తను పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక శక్తి కాబట్టి ఒక విధమైనటువంటి ప్రాణాన్ని పొందుతుంది. దీన్ని మనం చేసేటువంటి కర్మతో సంబంధము ఏర్పరచుకుంటుంది. దాని నుంచి ఏమంటే ఇది మనమే చేస్తున్నామనేటువంటి ఆ భావన ఏముంది కదా, ఆ అహంభావం ఏముంది కదా, ఆ అహంభావం కారణంగానే మనము చిక్కుల్లో పడుతున్నాము. ఈ సంస్కారాల భోగమును అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిసి ఏమైపోయింది, ఒక రసాయన క్రియలాగా మారిపోయిందన్నమాట. దానిలో ఉండేటువంటి ఊహాజనితమైనటువంటి ఉష్ణత పెరుగుతూ దాని లోపల ఒకలాంటి, ఇప్పుడు పాలు మరిగిందంటే పొంగే రకంగా వస్తుందో అదే రకంగానే అక్కడ కూడా ఆ చర్య అనేది మొదలైందన్నమాట. దీని నుంచి ఏమైపోయింది, మనిషి లోపల
ఆ ఒక ఉష్ణత పెరిగి అది స్థూలత్వంగా మారిపోయిందన్నమాట. ఈ భారమును దించడానికి మూల వస్తువులో నుంచి వచ్చినటువంటి ఈ చిన్న వస్తువు తిరిగి అదే వస్తువులో చేరుకోవాలా అనేటువంటి తపన అందులో కలిగిందన్నమాట. అంటే పరిశుద్ధమైనటువంటి స్థితిని మరలా పొందాలా అనేటువంటి ఒక ఆరాటం పెరిగిందన్నమాట. ఇప్పుడు చూడండి, పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కానీ బయటికి వెళ్ళేవాళ్ళు కానీ బాగా చక్కగా శుభ్రంగా తయారయ్యి బయటికి వెళ్తారు. వెళ్ళంగానే ఆ ట్రాఫిక్లో మరి ఆ ఆఫీస్లో ఉండేటువంటి పని ఒత్తిడి, మరి తిరిగి ఇంటికి రావాలంటే ఆ మార్కెట్ ప్లేస్లో ఉండేటువంటి ఆ ఒక సందడి, ఆ మనుషులు, ఆ జనసమూహము, ఆ వాహన సమూహము, ఆ మాలిన్యము అన్నీ కూడగట్టుకుని ఉంటారనమాట. కూడగట్టుకునేసరికి సాయంకాలం అయినతోనే ఏమనిపిస్తుంది ప్రతి మనిషికి, ఇంకెప్పుడైతే పోయి ఇల్లు చేరుకుందామయ్యా అని అనిపిస్తుంది. స్వగృహం, గృహమే కదా స్వర్గసీమ అని అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే తనదైనది, నాదైనది ఏముందో అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అదే రకంగానే మనిషి ఈ ప్రపంచానికి వచ్చాక ఈ మాలిన్యాన్నంతా పోగు చేసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది? బరువు అనిపించేస్తుంది. ఇంకా తట్టుకోలేము, ఇందులో ఉండలేము. నా నిజమైనటువంటి స్థితి ఏంటి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి నా స్వదేశానికి నేను వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అన్నమాట. అది బాబూజీ గారు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏ చిన్న వస్తువైనా కానీ సహజంగా అది వ్యాకోచం చెందుతూనే పోతుంది. దానికి అవకాశం దొరికిన తర్వాత అది అలాగే పెద్దదవుతూ శక్తివంతమవుతూ ఇటువంటి స్థితిలో ఏమైపోతుంది, భోగానికి మార్గాన్ని వెతుకుతుంది. కాబట్టి భోగం అనేది ఏముంది కదా, అది అంతరంగికంగా కావచ్చు, బహిరంగికంగా కూడా కావచ్చు. అంటే మన లోపలే భోగము అనేది కలగచ్చు, కర్మఫల భోగము. బాహ్యంగా అంటే వేరే వాళ్ళ నుంచో పరిస్థితుల మూలంగానో అది మన కర్మఫల భోగాన్ని భోగించేటట్టుగా చేస్తుందన్నమాట. కాబట్టి వేరే వాళ్ళు చేసేటువంటి అపకారం ఏంది కదా, దాని నుంచి కలిగేటువంటి బాధ ఏముంది కదా, ఇది మన కర్మఫల భోగాన్ని మనకు భోగించేటట్టుగా చేస్తుందన్నమాట. ఇది లోపల పుట్టినా లేక బయట నుండి వేరే వాళ్ళ ఒక విషయం నుంచి కలిగినా కూడా మనకది సహాయమే చేస్తుంది. ఎందుకంటే మన కర్మ ఫల భోగాన్ని మనం అనుభవించేటట్టుగా చేస్తుంది. ఈ ఒక తత్వజ్ఞానము సామాన్యమైనటువంటి మనుషులకి అర్థం కాదు. కాబట్టి ఏం చెప్పారు అంటే, ఎవరన్నా ఏమన్నా మనకు అపకారం చెయ్యని అది భగవంతుడు మనకిచ్చినటువంటి వరమని భావించండి, కృతజ్ఞతాభావంతో ఉండండి అని చెప్పారన్నమాట. కాబట్టి ఏదన్నా మనకు జరగని, కీడు మేలు ఏమైనా జరగనిండి, దాని భోగాన్ని మనం అనుభవించాల్సిందే. ఇప్పుడు చూడండి, ఎందుకంటే నేను చేస్తున్నాననే భావన ప్రతి ఒక్కళ్ళలో ఉండబట్టి అది బాగా అయింది అంటే చాలా సంతోషిస్తాం, అది బాగా అవ్వలేదంటే దుఃఖిస్తాం. అంటే అక్కడ మన అహంకారం అక్కడ చాలా ఒక కీలకమైనటువంటి పాత్రను వహిస్తోందన్నమాట. కాబట్టి ఆ దుఃఖము ఆ సుఖము రెండింటినీ భోగించేటువంటిది జరగబడుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనిషి ఈ అహంకారం అనేటువంటి వలయం నుంచి ఇంకా ముందుకెళ్ళిపోతాడో, పురోభివృద్ధి చెంది ఇంకా ముందుకెళ్ళిపోతాడో, అప్పుడు నేను చెయ్యడము అనేటువంటి ఏ ఒక్క భావన అతనిలో ఉండదు. ప్రతి ఒక్కటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటిదే. కాబట్టి అక్కడ సంస్కారాలే ఉండవన్నమాట. అంతేకాకుండా వేరే వాళ్ళ మాటలు కానీ చేతులు కానీ మనకి అపకారం చేసిందే అనుకోండి, కష్టం కలిగించిందే అనుకోండి, అది చివరికి మనకు శ్రేయస్సుని కోరుతుంది.
కాబట్టి ఇదింతా మనకి స్నేహితులు, కష్టాలన్నీను స్నేహితులు అని అనుకోవాలి. మనము అనుకుని భగవంతుడి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు బాబూజీ గారు. నేను అయ్యగారు ఒకసారి బళ్ళారికి వచ్చినప్పుడు అయ్యగారిని అడిగాను, సాక్షాత్కారం పొందిన వాళ్ళ ఒక స్థితి ఏ రకంగా ఉంటుంది అని. అప్పుడు అయ్యగారు చెప్పారు, వాళ్ళకి సామాన్యమైన మనుషులకి ఎటువంటి తేడా ఉండదు. సామాన్యమైనటువంటి మనిషి సంస్కారాలని చేసుకుంటూనే పోతాడు, ఒకటైన తర్వాత ఒకటి, ఒకటైన తర్వాత ఒకటి. ప్రారబ్ధ కర్మాన్ని భోగిస్తూ మళ్ళీ ఇంకా సంస్కారాలు చేసుకుంటూ పోతాడు. కానీ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు ఏముంటుంది కదా, వాళ్ళకి సంస్కారాలు ఇంకా ఉండవు. వాళ్ళు కేవలం ప్రారబ్ధాన్ని మాత్రమే భోగిస్తూ పోతారు. దానికి అయ్యగారు ఉదాహరణ ఏం చెప్పారంటే, రాజా జనకుడు, అతని ప్రారబ్ధ కర్మ ఏంటంటే రాజ్యాన్ని ఏలేదంట. అష్టావక్రుడు, అతని ప్రారబ్ధ కర్మ ఏమిటంటే భిక్షమెత్తుకునేదంట. కాకపోతే ఇద్దరూ భగవంతుని సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళే. వాళ్ళకి సంస్కారాలు ఇంకా లేవు, కానీ ప్రారబ్ధం ఉంది. ఆ ప్రారబ్ధం వాళ్ళు భోగించాల్సిందే అని చెప్పారు. నాకు అప్పుడు నవ్వు వచ్చినట్టయింది. అరే ఏంటయ్యా, అందరూ రాజ్యం వెళ్తున్నాడు రాజు అంటే, అబ్బా ఎంత అదృష్టమో, ఎంత అదృష్టవంతుడు అని అనుకుంటారు కదా. ఆ రాజ్యం ఏలేది కూడా ఒక ప్రారబ్ధమేనా? భిక్షం ఎత్తుకుంటున్నాడంటే వాడిని చీతు అంటారు. అంటే అది కూడా వాడిది ఒక ప్రారబ్ధమేనా? అంటే ఇది సామాన్యమైనటువంటి మనుషులకు అనిపించి, కాకపోతే అక్కడ భగవంతుడి సాక్షాత్కారం పొందేశారు ఇద్దరు, కానీ వాళ్ళ ప్రారబ్ధ భోగం వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఎవరు మనల్ని దూషించినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపత్తు వచ్చినా, ఎవరి నుంచి మనకి ఎటువంటి కీడు జరిగినా మనము ఏ రకంగా ఉండాలి? భగవంతుడి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఎందుకంటే మన ప్రారబ్ధ కర్మం తీరుతోందిరా, చాలయ్యా ఇంత అవకాశం చేసి ఇచ్చినావు నాకు అని కృతజ్ఞతల్ని తెలుపుకోవాలి భగవంతుడికి. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మరి వచ్చే వారం మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం. Mm-hmm.